హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎన్ఎల్ లెర్నింగ్ జోన్. నేను మీ సతీష్ కుమార్ కళ్యాణపు. ఈరోజు మనం ఎంహెచ్ఎస్ఆర్బి ల్యాబ్ టెక్నీషియన్ జోన్ 6 ప్రొవిజనల్ లిస్ట్కి సంబంధించిన ర్యాంక్ వైజ్ పూర్తి విశ్లేషణ చూడబోతున్నాం. దీనికంటే ముందు మనం ఇక్కడ రిజర్వేషన్ గురించి తెలుసుకుందాం అండి. ఫస్ట్ రిజర్వేషన్ రకాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆ రిజర్వేషన్లో మనకి వెర్టికల్ రిజర్వేషన్ ఒకటి ఉంటుంది, హారిజంటల్ రిజర్వేషన్ ఒకటి ఉంటుందండి. సో ఇక్కడ మనకి వెర్టికల్ రిజర్వేషన్ అంటే ఇది కులాల వారీగా ఉంటుంది. ఉదాహరణకు ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఈడబ్ల్యూఎస్, ఓసీ వంటివి ఉంటాయి. వీటికి వాటి శాతం ప్రకారం సీట్లు కేటాయిస్తారు. అదే హారిజంటల్ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఇది కులాల మీదుగా ఉంటుంది. ఉదాహరణకు స్త్రీలకు 33%, శారీరక వైకల్యం ఉన్నవారు, పిహెచ్ కేటగిరీ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, స్పోర్ట్స్ కోటా మొదలైనవి ఈ రిజర్వేషన్ ప్రతి కులం లోపల అమలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి స్త్రీల రిజర్వేషన్ అనేది సపోజ్ జోన్ 6లో 22 వేకెన్సీస్ ఉన్నాయి అనుకుందామండి. హారిజంటల్ ప్రకారం పురుషులకి 15, స్త్రీలకి 7 సీట్లు కంపల్సరీగా ఇవ్వాలి. సో ఇది మనకి స్టెప్ 1 అనేది ఎలా చూసుకుంటే ఫస్ట్ వెరిఫికేషన్ అనేది ఎలా ఉంటుందంటే స్టెప్ 1లో వచ్చేసరికి వెర్టికల్ రిజర్వేషన్ ప్రకారం కేటాయింపు అనేది జరుగుతుందండి. ఎస్సీకి, ఎస్టీకి, బీసీలకి, ఈడబ్ల్యూఎస్కి, ఓసీకి వారి శాతం ప్రకారం సీట్లు అనేది కేటాయిస్తారు. తర్వాత వచ్చేసరికి స్టెప్ 2లో హారిజంటల్ రిజర్వేషన్ అనేది అమలు చేస్తారు. ప్రతి కులానికి వచ్చిన సీట్లలో కనీసం 33% స్త్రీలకు ఇవ్వాలండి. ఉదాహరణకు ఎస్సీకి 4 సీట్లు వచ్చినాయి అనుకోండి, కనీసం 1 సీట్ అనేది స్త్రీలకు ఇవ్వాలి. అదే బీసీలకి 6 సీట్లు వచ్చినాయి అనుకోండి, కనీసం 2 స్త్రీలకు ఇవ్వాలి. స్టెప్ 3 వచ్చేసరికి మెరిట్ ఆధారంగా సర్దుబాటు అనేది జరుగుతుందండి. ఏదైనా కులంలో స్త్రీలు మెరిట్ ద్వారా ఇప్పటికే సీట్లు సాధిస్తే వాటిని కోటాలో పరిగణిస్తారు. లేకపోతే కోటా నింపడానికి తక్కువ మార్కులు వచ్చిన స్త్రీని కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇక దీనికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే వెర్టికల్ రిజర్వేషన్ కులాల వారీగా సీట్ల కేటాయింపు అనేది జరుగుతుంది. హారిజంటల్ రిజర్వేషన్ అనేది ఆ కులాల లోపల స్త్రీలకు, పిహెచ్ కేటగిరీ వాళ్ళకి, ఇతరుల కోటా కేటాయింపు అనేది జరుగుతుంది. ఎల్లప్పుడూ మెరిట్ మార్కులకి ప్రాధాన్యత ఇస్తారు. కోటా నింపకపోతే అప్పుడే సర్దుబాటు అనేది చేస్తారండి. ఇతర హారిజంటల్ కోటాస్ గురించి కూడా తెలుసుకున్నట్లయితే మహిళలతో పాటు ఇంకా ఇతర హారిజంటల్ కోటాస్ కూడా ఉన్నాయండి. వికలాంగులకి 4%, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 2%, స్పోర్ట్స్కి కొన్ని పోస్టులకు మాత్రమే కేటాయిస్తారు. సో ఇది రిజర్వేషన్ అమలు చేసే విధానం అనేది ముందుగా కులాల వారీగా సీట్ల కేటాయింపు, తర్వాత హారిజంటల్ కోటాలో అమలు చేస్తారు. సో ఇప్పుడు మనం జోన్ 6లోని ర్యాంక్ లిస్టు కులాల వారి సీట్లు హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం మేల్ వర్సెస్ ఫీమేల్ సీట్లు ఎలా కేటాయించబడ్డాయో చూద్దాం. ప్రతి కులానికి బార్ చార్ట్ చూపిస్తున్నాను. మొత్తం చూసుకుంటే హారిజంటల్ రిజర్వేషన్ కారణంగా మహిళలకు ప్రతి కులంలో మంచి ప్రాధాన్యత దక్కింది. ఈ డేటా ఆధారంగా మీరు మీ ర్యాంకు, కేటగిరీ మరియు అవకాశం అంచనా అనేది వేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం జిఎన్ఎల్ లెర్నింగ్ జోన్ని కనెక్ట్ అయి ఉండండి. సో ఇక్కడ మనం జోన్ 6లోకి వెళ్ళినట్లయితే అండి మనకి ఓపెన్ కేటగిరీ అండి. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో మొత్తం మనకి 47 వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. సో ఇక్కడ 47 వేకెన్సీస్లో మీకు ఇక్కడ 2 బార్ చార్ట్లు చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఇదేంటంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం మనకి వాళ్ళ మేల్కి వచ్చేసరికి 47 ఉండాలి, ఫీమేల్కి వచ్చేసరికి 24 ఉండాలి. సో ఇక్కడ ఇది హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం ఇది చూపిస్తున్న చార్ట్ అండి. సో ఈ చార్ట్ చూసినట్లయితే మనకి మెరిట్ ప్రకారం తీసిన చార్ట్ అండి ఇది. సో మెరిట్ ప్రకారం మనకి మేల్కి వచ్చేసరికి 41, ఫీమేల్కి వచ్చేసరికి 30 అనేది వచ్చింది. అంటే ఇక్కడ మనకి రిజర్వేషన్ ప్రకారమే కాకుండా వాళ్ళు ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎక్కువ అవకాశం అనేది వచ్చిందండి. అంటే దాన్ని మెరిట్ ప్రకారం చూసుకోవచ్చు మనం. సో ఇక్కడ మనకి ఫస్ట్ మేల్ క్యాండిడేట్ల గురించి తెలుసుకున్నట్లయితే జోన్ 6లో ఓపెన్ కేటగిరీలో మేల్ క్యాండిడేట్స్ బీసీడీ అభ్యర్థికి 94 మార్క్స్ అనేవి వచ్చినాయండి. 94 వచ్చిన అభ్యర్థి అనేది ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు ఇక్కడ. అంటే 94 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి ర్యాంక్ అనేది 2వ ర్యాంక్ అనేది వచ్చిందండి. అదే బీసీబీ అభ్యర్థికి సెకండ్ ప్లేస్లో ఉన్న అభ్యర్థి 91 మార్క్స్ వచ్చినవి. 91 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 9వ ర్యాంక్ అనేది వచ్చిందండి. సో అయితే థర్డ్ క్యాండిడేట్లు అయితే ఎస్సీ క్యాండిడేట్ అండి.
కేటగిరీకి చెందిన అభ్యర్థి 91 మార్క్స్తో 11వ ర్యాంకుతో ఉన్నారండి. అయితే ఇక్కడ మనకి టాప్ 3లో మంచి మార్క్స్తో మేల్ క్యాండిడేట్లే ఉన్నారండి. సో ఇక్కడ మనకి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 74 మార్క్స్తో 449వ ర్యాంకుతో బీసీడీ అభ్యర్థి ఉన్నారండి. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చండి మేల్ కట్ ఆఫ్ అనేది 74 మార్క్స్. అదే 74 మార్క్స్ నుంచి 94 మార్క్స్ మధ్యలో వచ్చిన 41 మేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుందండి. ఒకవేళ ఇక్కడ కట్ ఆఫ్లో 74 మార్క్స్ వచ్చిన అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నట్లయితే వాళ్ళకి వయసు ఆధారంగా, రోస్టర్ పాయింట్ ఆధారంగా అండ్ క్యాస్ట్ ఆధారంగా సెలక్షన్ లిస్టులోకి తీసుకుంటారండి. అదే ఇక్కడ ఫీమేల్ గురించి తెలుసుకున్నట్లయితే ఫీమేల్ కోటాలో టాప్ వచ్చేసరికి 87 మార్క్స్తో టాప్లో ఉన్నారండి బీసీఈ అభ్యర్థి. సో ఇక్కడ 87 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 44వ ర్యాంక్ అనేది వచ్చిందండి. అది సెకండ్ టాప్లో ఉన్న అభ్యర్థి వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన అభ్యర్థి 85 మార్క్స్తో 79వ ర్యాంకుతో ఉన్నారండి. ఇక ఈ ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 74 మార్క్స్ అండి. 74 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి అది కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. సో ఈ 74 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 448వ ర్యాంక్ అనేది వచ్చిందండి. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మేల్కి ఫీమేల్కి ఇద్దరికి కూడా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి 74 మార్క్సే ఓపెన్ కేటగిరీలో చూసుకోవచ్చు అండి. అంటే ఇక్కడ మనకి ఫీమేల్ కేటగిరీ వచ్చేసరికి 74 మార్క్స్ నుంచి 87 మార్క్స్ మధ్యలో వచ్చిన 30 మంది అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుందండి. యాక్చువల్గా మనం చూసుకుంటే రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే ఫీమేల్స్కి 24 రావాలండి. కానీ ఇక్కడ మెరిట్లో ఎక్కువ మంది ఫీమేల్ ఉండటం వల్ల ఓపెన్లో కూడా వాళ్ళకి ఛాన్స్ అనేది వచ్చిందండి. సో ఇది ఓపెన్ కేటగిరీ గురించి అండి, జోన్ 6. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే నెక్స్ట్ కేటగిరీకి వచ్చినట్లయితే జోన్ 6 బీసీఏ కేటగిరీ అండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 17 వేకెన్సీస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ కూడా మనకి 2 బార్ చార్ట్లు చూపిస్తున్నాను. ఒకటేమో మనకి హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం మేల్కి 11, ఫీమేల్కి 6 అనేది మనకి రిజర్వేషన్ ప్రకారం ఉందండి. ఇది వచ్చేసరికి మెరిట్ ప్రకారం ఉందండి. ఈ మెరిట్ ప్రకారం మేల్కి వచ్చేసరికి 7, ఫీమేల్కి వచ్చేసరికి 10 మందికి అవకాశం అనేది వచ్చిందండి. ఎందుకంటే ఇక్కడ ఫీమేల్స్ అనేవి జోన్ 6లో టాప్లో ఉన్నారండి అందరూ ఫీమేల్స్ క్యాండిడేట్స్ మెరిట్లో. సో అందుకనే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎక్కువ అవకాశం అనేది వచ్చింది. సో ఇక్కడ బీసీఏ కేటగిరీ మేల్ గురించి తెలుసుకున్నట్లయితే మేల్ టాప్ వచ్చేసరికి 72 మార్క్స్. 72 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి 546వ ర్యాంక్ అనేది వచ్చిందండి. అదే కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 65 మార్క్స్ అండి. ఇక్కడ 65 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి ర్యాంక్ అనేది 1288వ ర్యాంక్ అనేది వచ్చింది. 65 నుంచి 72 మార్క్స్ మధ్యలో వచ్చిన 7గురికి మేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుందండి. అదే ఫీమేల్ కేటగిరీ గురించి చూసుకున్నట్లయితే ఫీమేల్ టాపర్ వచ్చేసరికి 73 మార్క్స్ అండి. 73 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి 507వ ర్యాంక్ అనేది వచ్చిందండి. సెకండ్ ఫీమేల్ క్యాండిడేట్కి వచ్చేసరికి 71 మార్క్స్ వచ్చినాయండి. 71 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 674వ ర్యాంక్ అనేది వచ్చిందండి. అంటే ఇక్కడ ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 64 మార్క్స్ అండి. 64 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి 1362వ ర్యాంక్ అనేది వచ్చింది. ఒకవేళ కట్ ఆఫ్లో ఎక్కువ మంది ఉన్నట్లయితే 64 మార్క్స్ వచ్చిన అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నట్లయితే వాళ్ళని వయసు ఆధారంగా, రాస్టర్ పాయింట్ ఆధారంగా సెలక్షన్ లిస్టులోకి తీసుకుంటారండి. అది మేల్ అభ్యర్థులైనా ఫీమేల్ అభ్యర్థులైనా కట్ ఆఫ్లో ఉంటే ఆ ప్రాసెస్లో తీసుకుంటారండి. సో ఇక్కడ మనకి మొత్తం కేటగిరీ బీసీఏ కేటగిరీలో 17 వేకెన్సీస్కి మేల్ అభ్యర్థులు వచ్చేసరికి 7గురికి అవకాశం వచ్చింది. ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసరికి 10 మందికి అవకాశం అనేది వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ మెరిట్లో ఫీమేల్స్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళ రిజర్వేషన్ ప్రకారమే కాకుండా మెరిట్ ప్రకారం కూడా వాళ్ళకి అవకాశం అనేది వచ్చిందండి. సో ఇక్కడ నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే నెక్స్ట్ కేటగిరీ జోన్ 6లోని బీసీబీ కేటగిరీ అండి. ఇక్కడ మొత్తం మనకి 19 వేకెన్సీస్ ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 19 ఉన్నాయండి. సో ఇక్కడ మనకి హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 12 మందికి, ఫీమేల్కి వచ్చేసరికి 7గురికి అవకాశం అనేది వస్తుందండి. సో ఇక్కడ మనకి మేల్ క్యాండిడేట్ గురించి చూసుకున్నట్లయితే మేల్ టాపర్ వచ్చేసరికి 73 మార్క్స్. 73 మార్క్స్లో టాప్లో ఉన్నారు. సో 73 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి 478వ ర్యాంక్ అనేది వచ్చిందండి. అదే సెకండ్ అభ్యర్థికి కూడా 73 మార్క్స్ వచ్చినాయండి. 73 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 495వ ర్యాంక్ అనేది వచ్చింది. థర్డ్ అభ్యర్థికి కూడా 73 మార్క్స్ వచ్చినాయండి. 73 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 514వ ర్యాంక్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 68 మార్క్స్ చూసుకోవచ్చు అండి. 68 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి ర్యాంకు 917వ ర్యాంక్ అనేది వచ్చిందండి. సో ఇక్కడ మేల్ కట్ ఆఫ్ అనేది మనం
68 మార్క్స్గా చూసుకోవచ్చు. 68 నుంచి 73 మార్క్స్ మధ్యలో వచ్చిన 12 మేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వచ్చిందండి. అదే ఇక్కడ ఫిమేల్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఫిమేల్ టాపర్ వచ్చేసరికి 73 మార్క్స్ అండి. 73 మార్క్స్లో ఉన్న అభ్యర్థికి వచ్చేసరికి 502వ ర్యాంక్ అనేది వచ్చిందండి. సో ఇక్కడ సెకండ్ టాపర్ వచ్చేసరికి 72 మార్క్స్. 72 మార్క్స్ వచ్చిన ఫిమేల్ అభ్యర్థికి 598వ ర్యాంక్ అనేది వచ్చింది. ఫిమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 69 మార్క్స్ అండి. 69 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి 858 ర్యాంక్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ మనం ఫిమేల్ కట్ ఆఫ్ అనేది 69గా చూసుకోవచ్చు. 69 నుంచి 73 మార్క్స్ మధ్యలో వచ్చిన 7గురికి ఫిమేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుందండి. సో ఇది మనకి బీసీబీ కేటగిరీ మొత్తం 19 వేకెన్సీస్ గురించి అండి. సో నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళినట్లయితే బీసీసీ కేటగిరీ అండి. సో ఇక్కడ బీసీసీ కేటగిరీలో మొత్తం మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 3 ఉన్నాయండి. మనకి హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ చార్ట్ అనేది హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం చేస్తుందండి. ఈ హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే మేల్కి 2 రావాలి, ఫీమేల్కి 1 రావాలి. అదే మనకి మెరిట్ ప్రకారం చేస్తుంది అయితే ఇది బార్ చార్ట్ చూడండి. ఈ బార్ చార్ట్ ప్రకారం మెరిట్ ప్రకారం చేశానండి. మేల్కి 1, ఫీమేల్ అనేది 2కి వచ్చింది ఇక్కడ. సో ఎందుకంటే ఇక్కడ ఫీమేల్ టాపర్స్ అనేవి 2 ఉన్నారు, మేల్ అనేది 1 ఉన్నారు. సో అందుకే మనకి టాప్ లిస్ట్లో చూసుకున్నట్లయితే 2 ఫీమేల్స్కి అవకాశం వచ్చింది, మేల్కి అనేది 1కి అవకాశం అనేది వస్తుంది. ఎందుకంటే ఇది మార్క్స్ ప్రకారం చూసుకుంటే టాప్లో ఫీమేల్ అభ్యర్థులే 2 టాప్లో ఉన్నారు. సో టాప్ మార్క్స్ వచ్చిన ఫీమేల్ అభ్యర్థికి 71 మార్క్స్తో 650 ర్యాంకులో ఉన్నారు. సెకండ్ అభ్యర్థి వచ్చేసరికి 69 మార్క్స్తో 779 ర్యాంకుతో ఉన్నారండి. అదే మేల్ అభ్యర్థి వచ్చేసరికి 68 మార్క్స్తో 949 ర్యాంకుతో ఉన్నారండి. అంటే మనకి ఇక్కడ మేల్ అనేది 1కి అవకాశం వస్తుంది, ఫీమేల్కి 2కి అవకాశం వస్తుందండి బీసీసీ కేటగిరీలో. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్తే బీసీడీ కేటగిరీ అండి. సో ఇక్కడ బీసీడీ కేటగిరీ వచ్చేసరికి మనకి మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 14 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఈ 14 వేకెన్సీస్లో మనకి హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే మేల్కి వచ్చేసరికి 9, ఫీమేల్కి వచ్చేసరికి 5గురికి అవకాశం అనేది ఉందండి. కానీ ఇక్కడ మనకి ఫీమేల్స్ అనేది మెరిట్లో ఎక్కువ మంది ఉండటం వల్ల సో మనకి ఇది ఈ బార్ చార్ట్ ప్రకారం చూసుకుంటే మేల్కి వచ్చేసరికి 7గురికి, ఫీమేల్కి వచ్చేసరికి 7గురికి అనేది అవకాశం అనేది వస్తుందండి. ఎందుకంటే ఫీమేల్స్ అనేది మెరిట్లో ఉన్నారు ఎక్కువ మంది, వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం కాకుండా సో ఇంకా వాళ్ళకి అవకాశం అనేది వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫీమేల్ చూసుకున్నట్లయితే ఫీమేల్ టాపర్ వచ్చేసరికి 74 మార్క్స్ అండి. 74 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి 459 ర్యాంక్ అనేది వచ్చింది. సెకండ్ అభ్యర్థి కూడా 74 మార్క్స్లోనే టాప్లోనే ఉన్నారు. సో 465 ర్యాంకుతో ఉన్నారు. థర్డ్ టాపర్ వచ్చేసరికి 72 మార్క్స్. 72 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 556 ర్యాంక్ అనేది వచ్చిందండి. అదే ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 70 మార్క్స్ చూసుకోవచ్చు అండి. 70 మార్క్స్ నుంచి 74 మార్క్స్ మధ్యలో వచ్చిన 7గురికి అవకాశం అనేది వస్తుందండి. అదే మేల్ క్యాండిడేట్లు చూసుకున్నట్లయితే మేల్ టాపర్ వచ్చేసరికి 73 మార్క్స్. 73 మార్క్స్తో 530 ర్యాంకుతో ముందున్నారండి. సెకండ్ టాపర్ వచ్చేసరికి 72 మార్క్స్, 571 మార్క్స్తో బీసీడీ అభ్యర్థి 72 నుంచి 571 ర్యాంకులో సెకండ్ ప్లేస్లో ఉన్నారండి. అంటే ఇక్కడ మనకి మేల్ క్యాండిడేట్లు చూసుకున్నట్లయితే 70 నుంచి 73 మార్క్స్ మధ్యలో వచ్చిన 7గురికి అవకాశం అనేది వస్తుందండి. అంటే ఇక్కడ మేల్ అభ్యర్థులు ఫీమేల్ అభ్యర్థులకి 2కి సమానంగా 50% అనేది ఉందండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీఈ కేటగిరీ అండి. సో ఇక్కడ బీసీఈ కేటగిరీకి వచ్చినట్లయితే మనకి బీసీఈ కేటగిరీలో మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 8 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఇక్కడ 8 వేకెన్సీస్ ప్రకారం మనకి హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్లకి 5, ఫీమేల్ క్యాండిడేట్లకి 3 అవకాశం అనేది వస్తుంది. కానీ ఇక్కడ మెరిట్ ప్రకారం చూసుకుంటే మెరిట్లో ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు. సో ఫీమేల్ క్యాండిడేట్లు ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళ రిజర్వేషన్ కోటా కింద కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా వాళ్ళకి అవకాశం అనేది వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఓపెన్లో కొట్టేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం అనేది ఎక్కువ ఉంది. సో ఇక్కడ మనకి ఫీమేల్ గురించి చూసుకున్నట్లయితే ఫీమేల్ టాపర్ వచ్చేసరికి ఇక్కడ 74 మార్క్స్ అండి. 74 మార్క్స్తో 462 ర్యాంక్తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సెకండ్ పర్సన్ వచ్చేసరికి 72 మార్క్స్తో 596 ర్యాంకుతో ఉన్నారండి. అంటే ఇక్కడ ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 69 మార్క్స్ అనేది చెప్పుకోవచ్చు అండి. 69 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి 844 ర్యాంక్ అనేది వచ్చింది. అంటే 69 నుంచి 74 మార్క్స్ మధ్యలో వచ్చిన
5 ఫీమేల్ అభ్యర్థులకి అవకాశం అనేది ఉంటుందండి. అదే ఇక్కడ మేల్ క్యాండిడేట్లు చూసుకున్నట్లయితే మేల్ టాపర్ వచ్చేసరికి 72 మార్క్స్ వచ్చినాయండి. మీ 72 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 594 ర్యాంక్ అనేది వచ్చింది. సెకండ్ పర్సన్ కూడా 70 మార్క్స్ వచ్చినాయండి. 70 మార్క్స్ అనేది కట్ ఆఫ్గా కూడా చూసుకోవచ్చు. 70 మార్క్స్ కట్ ఆఫ్ అనేది 718 ర్యాంక్ అనేది వచ్చిందండి. సో ఇక్కడ మనకి మేలు ఫీమేల్కి మనకి ఇక్కడ హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం ఎన్ని సీట్లు వస్తాయో అండ్ మెరిట్ ప్రకారం ఎన్ని సీట్లు వస్తాయో రెండు మీకు క్యాలిక్యులేట్ చేసి చూపించానండి. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మొత్తం మనకు ఉన్న వేకెన్సీస్ వచ్చేసరికి 22 వేకెన్సీస్ ఉన్నాయండి. 22 వేకెన్సీస్లో మనకి హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే మేల్ వచ్చేసరికి 15, ఫీమేల్ వచ్చేసరికి 7 అవకాశం రావాలి. కానీ ఇక్కడ మెరిట్ ప్రకారం చూసుకున్నట్లయితే మెరిట్ ప్రకారం మనకి మేల్కి వచ్చేసరికి 14, ఫీమేల్కి వచ్చేసరికి 8 మందికి అవకాశం అనేది వస్తుందండి. ఎందుకంటే మెరిట్లో ఫీమేల్ అభ్యర్థి ఒకళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం అనేది వచ్చింది. సో ఇక్కడ మెరిట్ మనకి మేల్ అభ్యర్థుల గురించి చూసినట్లయితే మేల్ అభ్యర్థి టాప్లో 72 మార్క్స్తో 540 ర్యాంకుతో ఉన్నారండి. సెకండ్ అభ్యర్థికి వచ్చేసరికి 67 మార్క్స్ 1035 ర్యాంకుతో ఉన్నారండి. అదే మేల్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 59 మార్క్స్ 59 మార్క్స్ వచ్చిన మేల్ అభ్యర్థికి వచ్చేసరికి 2260 ర్యాంక్ అనేది వచ్చిందండి. అంటే 59 నుంచి 72 మార్క్స్ మధ్యలో వచ్చిన 14 మందికి మేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుందండి. ఒకవేళ ఫీమేల్ అభ్యర్థుల గురించి చూసినట్లయితే ఫీమేల్ టాప్ వచ్చేసరికి 69 మార్క్స్ అండి. ఇక్కడ 69 మార్క్స్ వచ్చిన అభ్యర్థి వచ్చేసరికి ర్యాంకు 873 ర్యాంక్ అనేది వచ్చిందండి. అది సెకండ్ అభ్యర్థికి వచ్చేసరికి 64 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 1419 ర్యాంక్ అనేది వచ్చిందండి. అంటే ఇక్కడ ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 58 మార్క్స్ అండి. 58 మార్క్స్ నుంచి 58 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 2375 ర్యాంక్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ 58 మార్క్స్ అనేది కట్ ఆఫ్ అనేది చెప్పుకోవచ్చు మనం. 58 నుంచి 69 మార్క్స్ మధ్యలో వచ్చిన 8 మంది ఫీమేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుందండి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్తే మనకి ఎస్సీ కేటగిరీ అండి. ఇక్కడ ఎస్సీ కేటగిరీలో మొత్తం మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 32 ఉన్నాయండి. ఇక్కడ 32 వేకెన్సీస్లో మనకి హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే మేల్కి వచ్చేసరికి 21 ఉండాలా, ఫీమేల్కి వచ్చేసరికి 11 మందికి అవకాశం అనేది వచ్చింది. కానీ ఇక్కడ మనకి మెరిట్ ప్రకారం చూసుకున్నట్లయితే మెరిట్ ప్రకారం మనకి ఫీమేల్ అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళ హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారమే కాకుండా వాళ్ళకి మెరిట్లో కూడా అవకాశం అనేది ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసరికి 17 మందికి, మేల్ అభ్యర్థులకి 15 మందికి అవకాశం అనేది వస్తుందండి. సో ఇక్కడ ఫీమేల్ గురించి చూద్దాం. ఫస్ట్ 74 మార్క్స్తో టాప్లో ఉన్నారండి. 74 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి 463 ర్యాంక్ అనేది వచ్చింది. సెకండ్ టాపర్ వచ్చేసరికి 73 ర్యాంక్ అండి. 73 మార్క్స్ వచ్చినాయండి. 73 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 521 ర్యాంక్ అనేది వచ్చిందండి. అంటే ఇక్కడ మనకి ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 66 మార్క్స్ అండి. 66 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి 1089 ర్యాంక్ అనేది వచ్చిందండి. ఇక్కడ 66 మార్క్స్ ఎక్కువ మంది ఒకవేళ వచ్చినట్లయితే వాళ్ళ వయసు ఆధారంగా అండ్ వాళ్ళ క్యాస్ట్ ఆధారంగా అండ్ వాళ్ళ రోస్టర్ పాయింట్ ఆధారంగా సెలక్షన్ లిస్టులోకి తీసుకుంటారండి. ఇది ఫీమేల్ అభ్యర్థులు అండి. ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసరికి 66 నుంచి 74 మార్క్స్ మధ్యలో వచ్చిన 17 మందికి అవకాశం అనేది వస్తుందండి. ఇది మేల్ అభ్యర్థుల గురించి చూసినట్లయితే మేల్ టాపర్ వచ్చేసరికి 73 మార్క్స్ అండి. 73 మార్క్స్తో వచ్చిన అభ్యర్థికి 493 ర్యాంక్ అనేది వచ్చింది. సెకండ్ అభ్యర్థికి కూడా 73 మార్క్సే వచ్చినాయి. అతనికి 519 ర్యాంక్ అనేది వచ్చిందండి. అదే మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 66 మార్క్స్ అండి. 66 మార్క్స్ వచ్చిన మేల్ అభ్యర్థికి వచ్చేసరికి 1150 ర్యాంక్ అనేది వచ్చిందండి. ఇక్కడ మేల్ అభ్యర్థులకు వచ్చేసరికి 66 మార్క్స్ చాలా మందికి వచ్చినాయండి. వాళ్ళని సెలక్షన్ లిస్టులోకి రోస్టర్ పాయింట్ ఆధారంగా వయసు ఆధారంగా సెలక్షన్ లిస్టులోకి తీసుకుంటారండి. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఎస్టీ కేటగిరీ అండి. ఇక్కడ ఎస్టీ కేటగిరీలో మనకి మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 22 వేకెన్సీస్ ఉన్నాయండి. మనకి మేల్కి వచ్చేసరికి 14, ఫీమేల్కి వచ్చేసరికి 8కి అవకాశం అనేది ఉందండి. సో ఇక్కడ ఫస్ట్ మేల్ అభ్యర్థుల గురించి చూద్దాం. మేల్ అభ్యర్థులు టాప్ వచ్చేసరికి 72 మార్క్స్ వచ్చినాయండి. 72 మార్క్స్ వచ్చిన అభ్యర్థులు 2 ఉన్నారు. సో మేల్ టాపర్ 72 మార్క్స్ వచ్చిన అభ్యర్థి ఫస్ట్ అభ్యర్థికి 592 ర్యాంక్ అనేది వచ్చింది. సెకండ్ అభ్యర్థికి 608 ర్యాంక్ అనేది వచ్చిందండి.
అదే మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 59 మార్క్స్ అండి. 59 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి వచ్చేసరికి 2144 ర్యాంక్ అనేది వచ్చిందండి. ఇది మనకి మేల్ కట్ ఆఫ్ అనేది 59గా చూసుకోవచ్చు. 59 నుంచి 72 మార్క్స్ మధ్యలో వచ్చిన 14 మంది అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుందండి. ఇదే ఫిమేల్ అభ్యర్థుల గురించి చూసినట్లయితే ఫిమేల్ అభ్యర్థి టాప్ వచ్చేసరికి 69 మార్క్స్ అండి. 69 మార్క్స్ వచ్చిన ఫిమేల్ అభ్యర్థికి 847 ర్యాంక్ అనేది వచ్చిందండి. సెకండ్ అభ్యర్థికి వచ్చేసరికి 67 మార్క్స్ వచ్చినాయి. 67 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి 1053 ర్యాంక్ అనేది వచ్చిందండి. అంటే ఇక్కడ ఫిమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 56 మార్క్స్ అండి. 56 మార్క్స్ వచ్చిన ఫిమేల్ అభ్యర్థికి వచ్చేసరికి 2796 ర్యాంక్ అనేది వచ్చిందండి. అంటే ఫిమేల్ కట్ ఆఫ్ 56 మార్క్స్గా చూసుకోవచ్చు. 56 నుంచి 69 మార్క్స్ మధ్యలో వచ్చిన 8 మందికి ఫిమేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుందండి. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అండి, మీరు అన్నీ కూడా ఒకసారి లిస్ట్లో చెక్ చేసుకోండి. మీ వయసు ఎంత ఉంది, సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు వయసు, క్యాస్ట్ అండ్ రాస్టర్ పాయింట్ ఆధారంగా సెలక్షన్లోకి ఎలా తీసుకుంటారు అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మీ ర్యాంక్ ఎక్కడ ఉంది అనేది మీకు తెలిసిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం G&L లెర్నింగ్ జోన్తో కనెక్ట్ అయి ఉండండి. ధన్యవాదాలు.